హాయ్ ఫ్రెండ్స్, మన ములగ చెట్టు అండి. పిచ్చిముండ ఎప్పుడు కాయటమే కానీ తిన్నది తక్కువ, ఆగమైపోయింది ఎక్కువ, అమ్మింది తక్కువ. ఈ సంవత్సరం అయితే కొంచెం ముందు అంగులో ఉందండి ఈ చెట్టు అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ కాపు పడిందనమాట. ఇంకా చూడండి, పక్కనోడు చేనోడు కోసుకెళ్ళటం కోసం పక్కనోడు చేను నిండా కాసింది కాపు. చూడండి, గుత్తులు గుత్తులుగా పిండి కట్టుబడింది. ఇవన్నీ మొక్కజొన్న కండ్లకి పిలకలు పీకడానికి వస్తారు కదా, వాళ్ళ పాలటేం పడతాయి ఆ కాయలన్నీ. ఇవి మాత్రమే మన చేతికి వస్తాయండి. ఏం చేస్తాం, వాళ్ళు కూడా తింటారు కదా మరి. ఇంకా వాళ్ళని కూడా ఎక్కడ కాపలా కాస్తాం, కాయలేం కదండి. అందుకని ఇవైతే నాటు ములక్కాయలండి. అస్సలు ఈ నాటు ములక్కాయలతో పచ్చడి పెట్టుకుంటే ఉంటుందండి. ఎంత బాగుంటుందో పచ్చడి అయితే. ములక్కాయల పచ్చడి కాయలు బాగా ముదిరిపోయిన తర్వాత పెట్టుకోవాలి. మీకు ఈ సంవత్సరం అవకాశం ఉంటే వీడియో చేసి చూపిస్తాను. ఈ సంవత్సరం కొంచెం పెద్ద పెద్ద కాయలే వచ్చాయండి. ఎందుకంటే పోయిన సంవత్సరం చాలా తక్కువగా కాసింది, లాస్ట్లో కాసింది అనమాట. అది కూడా ఈ సంవత్సరం కొంచెం కాపు ఎక్కువగానే పడింది, పొడవు వచ్చినాయి కాయలు. చూద్దాం ఎలా కాస్తుందో. ఇదైతే 4 సంవత్సరాల కిందట, అదిగోండి ఆ ఎండిపోయిన మొదలు ఉంది కదా, అక్కడ బొప్పాయి మొక్క 4 సంవత్సరాల కిందట పెట్టిన మొక్క. 1 సంవత్సరం కిందట వర్షానికి పడిపోయి ఇరిగిపోయింది. దానికి ఉన్న పొండుకాయ ఇత్తనాలు ఉంటాయి కదా, ఆ ఇత్తనాలు పడి రాలిన మొక్కే ఈ బొప్పాయి మొక్క అండి. చూడండి, పెట్టిన అంటు మొక్కలు ఉంటాయి కదా, మనం నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు, వాటికి ఉన్నంత సైజు వచ్చినాయి కాయలు అయితే. కింద ఇది తయారు దశకు వచ్చేసింది కాయ. ఇవైతే మాకు తినడానికేనండి. ఇది అసలు అమ్మే ప్రసక్తే లేదు, ఎందుకంటే ఇంతవరకు దీనికి ఇంత డ్రాప్ ముందు కూడా పడలేదు. ఇదైతే తాడి చెట్టు వెళ్ళినట్టు వెళ్ళింది, కానీ ఇప్పుడు వస్తుంది అక్కడికి పోయాక పూత. 2 మొక్కలు మూసాయి ఇక్కడైతే.